రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఇంటింటి తెలుగుదేశం పేరిట 45 రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇప్పటికే 15 రోజుల కార్యక్రమం సైతం పూర్తయింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, నాయకులు, కార్యకర్తలు జిల్లాల్లో ఇంటింటికి తిరుగుతున్నారు. కానీ ఆ ఒక్క నియోజకవర్గంలో మాత్రం ఎక్కడా తెలుగు తమ్ముళ్ల జాడ కనిపించడం లేదా? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యక్రమాలే జరగడం లేదా? ఎక్కడా నియోజకవర్గం ఏంటా కదా? కాకినాడ జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉంటే ఇందులో పిఠాపురం, కాకినాడ రూరల్లో జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగతా కాకినాడ సిటీ, తుని, ప్రత్తిపాడు, పెద్దాపురం, జగ్గంపేటలలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు కొనసాగుతున్నారు. ఇక పిఠాపురం నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒక్క పిఠాపురం మినహా మిగిలిన 6 నియోజకవర్గాలలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం జరుగుతుంది. కాకినాడ రూరల్లో జనసేన అభ్యర్థి ఉన్నప్పటికీ ఇన్ఛార్జ్ అనంతలక్ష్మి ఒకవైపు, రూరల్ కోఆర్డినేటర్ కటకం శెట్టి బాబీ మరోవైపు తిరుగుతున్నారు. మిగిలిన చోట్ల ఎమ్మెల్యేలు నియోజకవర్గాన్ని చుట్టేసి వస్తున్నారు. కానీ పిఠాపురంలో మాత్రం తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు పూర్తిగా నిలిచాయి. దాంతో పిఠాపురంలో తెలుగుదేశం జెండా ఎగరడం కష్టమేనన్న చర్చ జరుగుతోంది. గతంలో పిఠాపురం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఎస్వీఎస్ఎన్ వర్మను ఆ పదవి నుంచి తొలగించారు. దీంతో ఆయన పిఠాపురంలోని కార్యాలయం కూడా మూసివేశారు. పిఠాపురంలో తెలుగుదేశం పార్టీకి నడిపించే నాదుడు లేకుండా పోయాడు. వర్మ పిఠాపురం వదిలి కాకినాడ నివాసంలోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం జరగడం లేదు. పలువురు నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు, ద్వితీయ శ్రేణి నాయకులు ఉన్నప్పటికీ ఇన్ఛార్జ్ లేకపోవడంతో తమకు ఎందుకు వచ్చిన తలనొప్పి అంటూ వారు కూడా దూరంగా ఉంటున్నారు. అసలు పిఠాపురంలో పార్టీ ఉందా అన్న సందేహం ప్రతి ఒక్కరిలో వ్యక్తమవుతుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలలో టీడీపీ తమ పార్టీ ఇన్ఛార్జీలను నియమించి కార్యక్రమాలు చేపడుతుంది. రానున్న స్థానిక సంస్థల కోసం పార్టీని బలోపేతం చేస్తుంది. కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంని మాత్రం వదిలేసిందని చెబుతున్నారు. ఇన్ఛార్జ్ను తొలగించి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు వేరే వారిని నియమించలేదు. మంచి వ్యక్తిని నియమిస్తామని ప్రకటన మాత్రం ఇచ్చింది. ఇన్ఛార్జ్ లేరు, నాయకులు రావడం లేదు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేవారు లేరు. దీంతో తెలుగుదేశం పార్టీ పూర్తిగా పిఠాపురం నియోజకవర్గంలో కనుమరుగైపోయింది. నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లి మండలంలో పార్టీకి బలమైన పునాది ఉంది. కేడర్ ఉన్నప్పటికీ వారు కూడా దూరంగానే ఉంటున్నారు. ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 174 నియోజకవర్గాలలో జరుగుతుండగా పిఠాపురంలో మాత్రం ఒక్కరోజు కూడా ఇప్పటి వరకు జరగలేదని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. మొత్తం మీద త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో పిఠాపురంలో టీడీపీ సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలకు పోటీ చేస్తుందా, తమకు అవకాశం లభిస్తుందా అన్న ఆందోళన కేడర్లో పట్టుకుంది. గతంలో ఎస్వీఎస్ఎన్ వర్మ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు బలంగా ప్రజల్లోకి వెళ్లారు. అలాంటి బలమైన నేతను తొలగిస్తే తమలాంటి వారికి దిక్కేమిటి అన్న నిర్వేదం తెలుగు తమ్ముళ్లలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే సమయంలో పిఠాపురంలో ఇంటింటికి తెలుగుదేశం నిర్వహించకూడదని ఏమైనా నిబంధన ఉందా? పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న తాము పార్టీ జెండా పట్టుకొని ప్రజల్లోకి వెళ్లే హక్కు, అర్హత కోల్పోయామానని సీనియర్లు కన్నీళ్లు పెడుతున్నారు. దీనిపై అధినేత చంద్రబాబు ఎలా స్పందిస్తారు వేచి చూడాల్సిందే.